సార్ పడుకోవడం వంట చేసిన కిచెన్ కాకపోతే అసలు కూర్చున్నా తెలియదు అమ్మ పనుల కంటే బయట పని చేసుకోవాలని నీకు చెత్త అయితే జమైంది ఒక్క కిచెన్ కాడికే. ఇంకా హాల్ చదివితే ఇంకా బెడ్రూమ్ చదివితే ఎంత ఉంటుందో అసలుకి ఇంత చెత్త కిచెన్లోనే ఇంత చెత్త వెళ్ళింది. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎల్ మనల వ్లాగ్స్ అండి. ఇంకా ఊరికేంచి వచ్చినామో లేదో పని అయితే పట్టాను. ఎందుకోసం పట్టాను, ఎందుకు ఇంత డీప్ క్లీనింగ్ పెట్టుకున్నాను కిచెన్ కాడికి అనేది అంటే అంతా చేద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతం అయితే కిచెన్ అవుతుందా మొత్తం అవుతుందా ఈ ఉబ్బరానికి మొత్తం వీడియో అయితే చూడండి స్కిప్ చేయకుండా. మీ విలువైన కామెంట్ చేయండి, మీరు ఎలా చదువుకుంటారు, నేను ఎలా చదివాను. నేనైతే కొంచెం స్లోనే అవుతుంది నా పని, మాత్రం ఫాస్ట్గా అయితే అవ్వదు. ఇంకా మీరు ఎలా చదువుతారు కామెంట్ చేయండి. నా కిచెన్ క్లీనింగ్ ఎలా ఉందో ఫుల్గా వీడియో చూసి అయితే కామెంట్ చేసి లైక్ అయితే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఊరు నుంచి వచ్చానా లేదా ఈ పని అయితే పెట్టుకున్నాను. అసలు ఊరికెంచి రాగానే అందరం ఏం చేస్తారు, మరే రెస్ట్ తీసుకుందాం ఇంకా టైం ఉంది కదా అనుకుంటాం. నేను ఎందుకు ఇలా స్టార్ట్ చేశాను వచ్చిన రోజే అంటే, వచ్చిన తెల్లారి మాత్రం ఎందుకు స్టార్ట్ చేశానంటే, ఇంకా నాకు ముందే కిచెన్ అంతా గందరగోళం ఉంది. అదా ఏదో పైన చూడకుండా మీన ఈ కిచెన్ బండ కడుక్కుంటూ ఇలాంటివి చేసుకుంటూ వంట అయితే చేసుకుంటూ వచ్చాను కుకింగ్. ఇంకా ఈ పైన కూడా సజ్జలు మా వారిని అండి ఇవి కొంచెం ఇటు పెట్టండి అటు పెట్టండి అంటే ఈ మొగలు వింటారా, అస్సలు వినరండి. ఏంటంటే పెట్టేమంటే ఏదో వేసామా ఇక్కడ పెట్టేసానా కింద కనిపించకుండా ఇస్తే ఆ పైన వేయడం అంతే. 1 by 1 కొంచెం స్టేబుల్గా పెట్టరు. ఇంకా నాకు అస్సలు నచ్చలేదు. సరేలే ఇంకా వినరు, నేనే చేయాలి నేనే చేసుకోవాలని అప్పటి నుంచి అనుకున్నాను. 15 days నుంచి అనుకుంటున్నాను. ఇంకా పెళ్ళిళ్ళు ఉన్నాయి, మళ్ళీ పెళ్ళికి వచ్చిన తర్వాత మా మమ్మీ బర్త్డే మా పాప బర్త్డే ఉందన్నమాట. అప్పలోపు కూడా మళ్ళీ చదువుకుంటే కొంచెం బర్త్డే రోజుకి కొంచెం నీట్గా అనిపిస్తుంది, మరీ గందరగోళంగా ఉండదు కదా అనిపించి ఇంకా పెళ్ళిళ్ళు అయిపోయే వరకు వాయిదా వేసుకుంటూ వచ్చాను. ఈ సజ్జలు చదరడం కానీ కింద అంతా క్లీన్ చేయడం అంటే ఏ వస్తువు తీసుకొచ్చి పెట్టినా అలా పెట్టేస్తూ వస్తున్నారు అనమాట కింద. ఈ సజ్జల పైన ఏమో మా వారిని పెట్టమంటే నీట్గా పెట్టట్లేదు. ఇంకా మొత్తానికైతే ఇలా చదిరి 1 by 1 ఇట్లా నాకు వీలైనంత వరకు ఇక్కడ కనిపించేది అయితే నీట్గా ఈ డబ్బాలు, ఈ పిండి డబ్బాలు, నీరుపోటు డబ్బాలు అయితే ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడైతే అలా పెట్టాను అనమాట. ఇక కింద పని పట్టాలి. ఇంకా కింద అయితే సెల్ఫ్లో కొన్ని సామాన్ తీశాను, చూసారా ఎంత అంటే మనం వంట చేసుకుంటూ ఇట్లా రొట్టెలు చేసుకుంటూ ఇట్లా పిండి అట్లా పట్టుకుంటే డబ్బాలు అయితే గలీజ్గా అయినాయి. కొన్ని డబ్బాలు గలీజ్గా అయినాయి, కొన్ని అయితే నార్మల్గా ఉన్నాయి, డస్ట్ అయితే పడింది. ఇవంతా ఇంకా దీంట్లో కాక్రోచ్ వాబ్బా, ఈ కాక్రోచ్ అయితే ఎంత ఉంటాయి, ఏడంగా వస్తాయి. ఎంత క్లీన్ చేస్తున్నా కూడా ఇంకా దానికి ఏం పెట్టాలో అర్థమవుతలేదు, ఏంది పెట్టినా కూడా వస్తూనే ఉంటున్నాయి. దాంట్లో కోసం అయితే ఇంకా నీట్గా అయితే చేసుకోవాలనిపించింది. ఇంకా మా వారిని దీనికి పెట్టే జల్ తీసుకురండి అంటే తనకు దొరకట్లేదు అంటున్నారు. మర్చిపోతారు, దొరకట్లేదు అంటారు. ఒక షాప్ అడుగుతారు, అక్కడ లేకపోతే ఇంకా వదిలేసుకొని వస్తారు. ఇంకా నేనైతే ఇక వీలైన వరకు ఈ వాటర్లో కొంచెం ఈ డెటాల్ వేసేసి ఇంకా కొంచెం సర్పు ఇవన్నీ వేసేసుకొని బట్టతో అయితే ఒకసారి దులిపేసుకొని మళ్ళీ బట్టతో క్లీన్ అయితే చేస్తున్నాను అనమాట. ఎప్పుడు ఇంత డీప్ క్లీనింగ్ నార్మల్గా తీసి ఇట్లా మొత్తం జాడుతో ఇట్లా వేసుకొని మళ్ళీ యథావిధిగా వేస్తాము. ఇంక పైన వేసిన కవర్స్ కూడా మీషోలో కొనుక్కున్న కవర్స్ ఇది కూడా ఉతికేసి బయట ఆరేసి వచ్చాను. ఈ 2-3 సెల్ఫ్లు తీసి మళ్ళీ క్లీన్ చేసి ఆరే వరకు అవి వేసేస్తున్నాను అనమాట. ఇట్లా 1 by ఎందుకంటే అన్నీ కిందికి తీసేసి మళ్ళీ నీట్గా శుభ్రం చేసి పెట్టుకోవచ్చు కడిగేసుకొని. కానీ మా పాప ఉంటుంది కదా, మా పాప అయితే ఆమె వచ్చేలోపు మార్నింగ్ టైంలో పడుకున్న టైంలో చేసుకోవాల్సిందే. ఇంకా తను మొత్తం పీకేస్తుంటుంది అనమాట. అందుకోసమని నేను ఇలా ఇంకా మొత్తం నీట్గా తూడ్చేసిన తర్వాత మళ్ళీ అందులో కాక్రోచ్ భయం అంటే చీమలు కూడా ఈ ఎండాకాలం వచ్చిందంటే చీమల బెడద కూడా దానికోసం మళ్ళీ చాక్ పీస్ కూడా గీసి పెడుతున్నాను. ఇక్కడ అది కొంచెం ఆరేలోపు తూడ్చిన కదా, ఆరేలోపు ఈ గిన్నెలన్నీ సదిరి ఇవైతే డబ్బాలు అయితే కొన్ని క్లీన్ చేస్తున్నాను అనమాట. ఈ 2-3 గిన్నెలు కడిగి పెట్టినాయి ఇక్కడ పెట్టేసుకుంటూ మళ్ళీ డబ్బాలు అయితే క్లీన్ చేస్తున్నాను. ఈ మూతల పైన మరీ ఘోరంగా పడుతుంది. మొత్తం ఉన్న అదైతే పోసి కడగలేముగా, ఖాళీ అయినప్పుడు యథావిధిగా తోమి పెట్టుకుంటాం డబ్బాలు. ఈ మీన మరీ ఘోరంగా ఉన్నది, అవన్నీ కడుగుతున్నాను. ఇంకా ఈ వంట కూడా చేయబుద్దిగాలంటే ఇక పెళ్ళికి వెళ్ళే ముందు కొంచెం ఫుడ్ వండుకున్న గిన్నెలు అంతా తోమినాము, 2-3 తిన్నవి అయితే అక్కడ ఉన్నాయి. ఇక మొత్తం కాక్రోచ్ తిరగడం వల్ల అదంతా గలీజ్గా అయిపోయింది. అందుకే వంట చేయబుద్ది కాలేదు నాకు రాగానే. నైట్ కూడా ఏదో వాటర్ ఒక్కటి మా పాప కోసం
కొంచెం పాలు, ఎగ్స్ ఒకటి ఉడకబెట్టి అట్లా పెట్టాను గిన్నె. ఏమీ చేయబుద్ధి కాలేదు. అది కూడా మా వారే పెట్టారు. నాకైతే అలా అస్సలు చేయబుద్ధి కాలేదు. ఇక ఈ మార్నింగ్ లేచే పెట్టుకుంటాను. నాకు ఇప్పుడు చేయబుద్ధి అవ్వట్లేదు, మార్నింగ్ చేస్తా అని గొడవ కూడా పెట్టాను. నువ్వు గిన్నెలు ఉన్నాయి తోమేసి పడుకోవచ్చు అంటే కూడా నేను తోమలేదు. ఇంకా మార్నింగ్ లేస్తేనే చేయబుద్ధి అవుతుంది. పని స్టార్ట్ చేయాలంటే మార్నింగ్ టైంలోనే చేయబుద్ధి అవుతుంది. ఈ ఎండలకు అస్సలు చేయబుద్ధి అవుతుంది. ఆడికి చెమటలు కారిపోతున్నాయి. 2-3 సార్లు మొహం కడుక్కుంటూ మార్నింగే ఇంత చెమటలు కారుతున్నాయి. ఇంక ఈవినింగ్ ఎండ పూట ఏం చేస్తామండి. కాకపోతే పట్టినామంటే చేసుకుంటూ ఉంటాం ఎంత ఉబ్బరిచ్చినా కానీ. ఇంక ఈ డబ్బాలు మీన క్లీన్ చేసిన కొన్ని అయితే పింక్ కలర్ డబ్బాలు అయితే కొంచెం అంత డస్టీగా లేవు, ఎక్కువ పట్టాం కాబట్టి. ఇక మళ్ళీ బయట ఆరేసిన కవర్స్తో ఉతికేసి పెట్టాను. అవి కూడా కొంచెం పచ్చిగా ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడెప్పుడు తీసి పెట్టకపోతే మా పాప వచ్చిందంటే దీంట్లోనన్నీ వీకి పెడుతుంది. ముందే ఎక్కి తీసి పడేస్తుంటుంది. తన కోసం అని ఇంక ఎంబడే 2-3 సెల్ఫ్లు క్లీన్ చేస్తూ అట్లా పెట్టేసుకుంటున్నాను అనమాట. తడి బట్టి తీస్తేనే నీట్గా తూడ్చినట్టు అయితేనే డీప్ క్లీనింగ్ అయిపోతుంది. అప్పుడు 6 months బ్యాక్ వచ్చినాం. మధ్యలో ఒకసారి నార్మల్ క్లీన్ చేశాను. డబ్బాలు ఇలా గలీజ్గా ఉంటున్నా కూడా చేసుకుంటూ వస్తాము. ఇంక ఈ మధ్యలో మాత్రం ఇక మరి ఒక నెల నుంచి ఎలా అంటే అట్లా ఉంటే 15 రోజులకు ఒకసారి అలా చదువుతున్నాను. కానీ దిగోండి వచ్చిందండి వయ్యారి, చూసారు కదా. అదేనండి మా పాప వచ్చేసింది. ఇక సగబెడుతుంది, తను ఇక వీకేస్తూ ఉంటుంది. ఇక ఒక్కడ నేను చేస్తున్న పని చెయ్యాలని చూస్తుంది, ఇస్తుంటుంది. కొన్నిసార్లు మొత్తం పడేస్తుంది. కొంచెం చేసుకున్నామంటే కింద ఎత్తేస్తూనే ఉంటుంది. అట్లా ఉంటుంది. తన కోసం ఇంత మార్నింగ్ చేసుకున్నాను. అయినా తొందరలో వేసేసి వచ్చింది. అయినా నేను చేయబట్టి కూడా ఒక 1/2 hour పైనే అయిపోయింది. ఇంకా నీట్గా 1 by 1 చేయాలంటే టైం అయితే పడుతుంది. నేను ముందుకే స్లోగా చేస్తానన్నమాట. చేస్తే నీట్గా చేయాలని స్లో చేస్తాను. ఫాస్ట్గా చేస్తానంటే ఎట్లా అంటే అట్లా చేసేస్తాము. ఇంకా టైం బట్టి టైం ఉంది కదా అనుకుంటే ఇలా చేస్తాము. అందరు జనరల్గా ఇలానే కదా, నేనే స్లోనా, చాలామంది ఇలానే చేస్తారా అనేది కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే ఇక 1 by 1 ఇలా చేసుకుంటూ స్టెప్ ఏవి ఎక్కడ పెట్టుకున్నా ఎంత పెట్టుకున్నా కిచెన్ ఎలాగ ఉండాలో అలాగనే ఉంటుంది. నీట్గా ఉండాలి అంటే దాంట్లో డస్ట్ క్లీన్ అయ్యి కొంచెం మంచిగా మనకు రిలీఫ్గా అనిపించేది మాత్రం ఎక్కడ పెట్టినా అక్కడ ఉన్నంతసేపు మాత్రమే. అది 1 రోజా 2 రోజులా, కానీ మనకు మాత్రం మనశ్శాంతి అనిపిస్తుంది ఆ 2 రోజులు ఉన్నా సరే. ఇంకా మరీ ఎట్లా అంటే అట్లా కదా, ఉండకూడని వస్తువులు కూడా చెత్త చెదరం కూడా కింద ఏడంటే ఆడ పడితే కూడా మనకు చూడబుద్ధి కాదు కదా. ఎస్, అలానే అందుకోసమని మన క్లీనింగ్ అనిపించదు. ఇట్లా నీట్గా చేసినామంటే మొత్తం నీట్గా చేసుకొని మొత్తం ఏ డస్ట్ కనిపించకుండా చేసుకున్నామంటే అది క్లీనింగ్ అయినట్టే, డీప్ క్లీనింగ్ అయినట్టే అని నా ఫీలింగ్. మీరు ఇంకెంత నీట్గా చేస్తారు అనేది చెప్పండి. నేనైతే మొత్తం అట్లా క్లీన్ అయితే చేస్తాను ఎప్పుడు. ఇంకా చేశాక ఇలా అయిపోయిందనమాట. కొంచెం ఇప్పటికీ ఆఫ్టర్కి ఎంత నీట్గా అనిపిస్తుంది కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నాకు రెగ్యులర్గా చూసేదానికి కాబట్టి నాకైతే చాలా నీట్గా అనిపిస్తుంది ఇట్లా పెట్టుకున్నాక. ఇంకా మొత్తం సదిరినాక నీట్గా అనిపించింది. కొన్ని మార్పులు కూడా చేస్తాం సదిరినప్పుడల్లా. ఇంకా మధ్యలో అయితే వంట కూడా చేస్తున్నాను. ఇంకా అప్పటికి మొత్తం నీట్గా అయిపోయింది. సదిరేను ఇక్కడ చూసారా కొంచెం చేంజెస్ అయిపోయినాయి. ఇక వంట వేసుకోవాలి. ఆడికి మస్తు భరిస్తుంది. ఇంకా తిండి అయితే మనం బయట నుంచి టిఫిన్ తెచ్చుకొని తిన్నాం మార్నింగ్. ఇక మొత్తం క్లీనింగ్ అయిపోయింది. వంట వేస్తున్నాను. ఆలు చేసేసి ఇలా చదిరేనమాట. ఇది కూడా చూపిస్తున్నాను. ఎలా ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేయడం మర్చిపోకండి. లైక్స్ ఎవరు ఇస్తలేరు, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రెగ్యులర్గా చూసేవాళ్ళు ఇంతమంది ఉన్నారు, అయినా కూడా లైక్స్ కూడా చేయరు. మీరు ఇచ్చే లైక్ వల్ల ముందరికైతే వీడియో వెళ్తుంది, లైవ్ సపోర్ట్ అనేది వస్తుంది. లైక్ ఈ వీడియోకి కానీ లైవ్లకు కానీ మీరే సపోర్ట్ చెప్తే నేను ఎవరికి చెప్పాలి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇంకా పైన అయిపోయింది, కింద ఇంకా బండలు దూడ్చాలి. వంట అయితే అయిపోయింది, తినాలి కదా. ఎంత గలీజ్గా ఉంది. ఇంకా ఇక్కడైతే ఉల్లిగడ్డ పెడతాము. ఈ సందులో అంతా క్లీన్ 1 by 1 క్లీన్ చేసుకుంటూ వచ్చిన. అది గట్టిగా పట్టింది. ఇదైతే ఇంకా వాటర్ చల్లేసుకొస్తా వదిలేసి అయితే తూడ్చుకుంటూ వస్తున్నాను.
మళ్ళీ వెళ్ళకపోతే ఇట్లా వాటర్ చల్లి చేస్తున్నా అనమాట. ఇంకా ఇదంతా చేసేసి ఇల్లు అయితే నీట్గా చేసుకోవాలి. ఇవి చాట గలీజు కనిపిస్తుంది అని ఇటు పెట్టేసి ఇదంతా చేస్తున్నాను. ఇదంతా తూడ్చిన తర్వాతనే కూర్చొని తినబుద్ధి అవుతుంది. ఇంకా మీన వంటకు కూడా లేట్ అవుతుంది. పాపకు తినాలి, మా వారు కూడా తింటారు కదా, బయటకి నుంచి వచ్చారు. ఇక అలా ఇప్పటి వరకు అయితే ఇంతవరకు క్లీనింగ్ అయితే అయిపోయింది. వీడి వరకు కిచెన్ కాడికే జస్ట్ ఇంక ఇవ్వడానికి నేను చేయలేను. అది మధ్య మధ్యలో కూర్చుంటూ వచ్చి అంటే ఇక మధ్యలో ఇట్లా ఫోన్స్ కానీ అలా వస్తుంటాయి కదా, ఆ టైంలో కూర్చోవడం వల్ల ఇంత 12 అయిపోయింది. వంట కూడా చేశాను, కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఈ హాల్ కూడా చేసి తినేసేయాలన్నమాట. ఇంకా ఎన్ని వస్తువులు ఉంటే వస్తువులు లేకపోతే బాధ, ఉంటే ఇక ఏ సందడి అది అనమాట. ఇక అవి చదువుకుంటూ రావాలి, ఎంత చెయ్యాలి, ఇంకా ఏం మార్పులు చేసినాను అనేది కూడా చెప్తాను. కామెంట్ చేయండి. ఈ హాల్లో మాత్రం ఇంకా చాలా చేయాల్సి ఉన్నాయి. ఏడు వాడబెట్టి బయట నుంచి వచ్చే ఇంట్లో సెల్ఫ్లలో పెట్టేస్తే ఎట్లా గలీజ్ అయింది. ఇక మొత్తానికి అయితే ఫ్రెష్ అప్ ఇట్లా ఎన్నిసార్లు కడుక్కుంటూ చేశాను. దుమ్ముకి మొత్తం చెమటలు గారుతుంటాయి. సార్లు కడుక్కోవడం, వంట చేసిన అట్లా కిచెన్ చదవకపోతే ఇంకా సెల్ఫ్ కూర్చున్నా చేయకపోతే అమ్మ పనుల కంటే ఎక్కువ అయిపోతారు. పని చేస్తున్నా నీకు ఉంటాను. మా వారికి ఆకలి అయింది, తింటున్నారనమాట. చెత్త అయితే జమ అయింది ఒక్క కిచెన్ కాడికే. ఇంకా హాల్ చదివితే, ఇంకా బెడ్రూమ్ చదివితే ఎంత ఉంటుందో అసలుకి ఇంత చెత్త. కిచెన్లోనే ఇంత చెత్త వెళ్ళింది ఆల్రెడీ. ఇంకా కొంచెం వేరే బయట కూడా నైట్ కూడా గిన్నెలను తోమి అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్.